పట్టణంలో రహదారుల నిర్మాణ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు సూచించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు గురువారం పట్టణము 24వ వార్డు 2 గేట్ల మధ్యలో 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ ఇంజనీర్ పి. శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం 23వ వార్డులో జరుగుతున్న అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. 23వ వార్డులోని సచివాలయాన్ని కూడా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు సిబ్బంది పాల్గొన్నారు. గత నెలలో శంకుస్థాపన చేసినటువంటి 2 రైల్వే గేట్స్ మధ్య ఉన్నటువంటి ఈ మల్లెపాడు వెళ్ళే లైన్ ముఖ్యంగా లోలాంగ్ ఉండడం ఒకటి, అలాగే సైడ్ కూడా ఎక్స్టెన్షన్ చేయాలనే ఉద్దేశంతో 170 మీటర్ల పొడవు మరియు 6.2 మీటర్ల వెడల్పుతో సరాసరిగా ఒక 26.7 lakh ఎస్టిమేషన్స్తో మనకి ఈ యొక్క టెండర్ జరిగింది. సో శ్రీనివాస్ గారు దీనికి టెండర్ దాడు ఆయన వర్క్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రజలు కూడా కోఆపరేట్ చేసి గత ఒక 10 to 15 days అనేటువంటిది మనకి ఈ యొక్క లైన్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా లైన్ అనేటువంటిది వెళ్ళాల్సింది కోరుతున్నాం. ఇది మనకి రెడీ అయిన ఎడల మనకి మల్లెపాడు వెళ్ళడానికి కావాల్సినటువంటి రోడ్డు విస్తీర్ణం కూడా లభిస్తుంది సులువుగా.